Karan Kumar. Welcome to our channel. Let's learn today. Okay, last class lo manamu equivalent weight chusam, equivalent weight concept alage mole concept gurinchi chusam. So ee class lo percentage composition దాని నుంచి పర్సంటేజ్ కాంపోజిషన్ తెలిస్తే ఒక కాంపౌండ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ కాంపోజిషన్ తెలిస్తే ఎంపిరికల్ ఫార్ములాని రాయడం ఎలాగా, అలాగే మోలార్ మాస్ కనుక తెలిస్తే మాలిక్యులర్ ఫార్ములాని రాయడం ఎలాగా. సో ఇక్కడ వరకు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ పర్సంటేజ్ కాంపోజిషన్. ఓకే, సో ఒక కాంపౌండ్ లో ఒక అన్నోన్ కాంపౌండ్ ఇచ్చారు. సో అన్నోన్ కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఆ ఎలిమెంట్స్ ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, సో దాంట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత, సో మనం అది కనుక్కోవచ్చు. అలాగే పర్సంటేజ్ కాంపోజిషన్ తెలుసుకోవడం వల్ల మనకి ప్యూరిటీ ఆఫ్ కాంపౌండ్ కూడా తెలుస్తుంది. ప్యూరిటీ ఆఫ్ కాంపౌండ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. సో మనకి పర్సంటేజ్ కాంపోజిషన్ అంటే ఒక కాంపౌండ్ లో ఉన్నటువంటి ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క కాంపోజిషన్ యొక్క ఎంత పర్సంటేజ్ ఉంది ఒక్కొక్క ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకోండి. సో H2O లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, హైడ్రోజన్, ఆక్సిజన్. సో హైడ్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఆక్సిజన్ పర్సెంట్ ఎంత ఉంది, హైడ్రోజన్ పర్సెంట్ ఎంత ఉంది, ఆక్సిజన్ పర్సెంట్ ఎంత. సో ఈ విధంగా మనము తెలుసుకుంటాం అన్నమాట. దాన్ని జనరల్ గా మనము పర్సంటేజ్ కాంపోజిషన్ అంటాం. అలాగే కాంపౌండ్ యొక్క ప్యూరిటీ కూడా తెలుసుకోవచ్చు. అంటే మనకి పర్సంటేజ్ కాంపోజిషన్ తెలిసింది. సో నీకు అన్నోన్ శాంపిల్ ఒకటి ఇచ్చారు, అదే నోన్ శాంపిల్ ఇచ్చారు. సో మనం ఈ ప్యూరిటీ ప్యూర్ కాంపౌండ్ తో కంపేర్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ వాటర్ లో 11% అనుకుందాం. 11% నువ్వు చెక్ చేసావు. ఇంకో కాంపౌండ్ ఏదో నోన్ శాంపిల్ వేరే వాటర్ శాంపిల్ తీసుకున్నాం. సో అప్పుడు కూడా పర్సంటేజ్ ఎంత రావాలి, 11% రావాలి. సో ఆ విధంగా 11% కనుక తగ్గిపోయింది అనుకో, అందులో ఇంప్యూరిటీస్ ఉన్నట్టు. 11% కంటే తగ్గితే ఏమైనట్టు, ఇంప్యూరిటీస్ ఉన్నట్టు. కాబట్టి ఆ విధంగా మనం ఈ పర్సంటేజ్ కాంపోజిషన్ తెలుసుకోవడం వల్ల జనరల్ గా మనము కాంపౌండ్ యొక్క ప్యూరిటీని కూడా డిసైడ్ చేయొచ్చు. సో ఫార్ములా ఏంటంటే పర్సంటేజ్ of mass of an element is equal to mass of an atom divided by molar mass into 100. సో ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నాం. సో H2O లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో పర్సంటేజ్ మాస్ ఆఫ్ అన్ హైడ్రోజన్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను నేను. హైడ్రోజన్, సో మాస్ ఆఫ్ అన్ ఆటమ్. H2O లో ఎన్ని ఉన్నాయి, 2 ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్ లో ఇక్కడ జనరల్ గా H2 అంటే 2 కదా. సో 1 గ్రామ్ హైడ్రోజన్ ఎంత జనరల్ గా మనకి 1 గ్రామ్. సో డివైడెడ్ బై మోలార్ మాస్ ఎంత H2Oది. సో H2Oది మోలార్ మాస్ అంటే 2 into 1 ప్లస్ ఆక్సిజన్ ఎంత 16, కాబట్టి 18 గ్రామ్స్ డివైడ్ ఇంటూ 100. సో కాబట్టి 2/18 into 100. సో 200/18. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే అది హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకేముంది, ఆక్సిజన్ వెయిట్ ఎంత, ఒక ఆక్సిజన్ ఆటమే ఉంది కాబట్టి 1 into ఆక్సిజన్ యొక్క వెయిట్ ఎంత 16 గ్రామ్స్ డివైడెడ్ బై 18. సో ఇంటూ 100 16/18 into 100. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే దీని యొక్క మాస్ పర్సెంట్ అర్థమైందా. సో కాబట్టి పర్సంటేజ్ కాంపోజిషన్ అంటే ఒక కాంపౌండ్ తీసుకున్నాం, ఆ కాంపౌండ్ లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, దాని యొక్క ఇండివిజువల్ పర్సంటేజ్ ఎంత. సో ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసాం. సో ఇలాగ మాస్ పర్సంటేజ్ తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ పర్సంటేజ్ తెలిసింది అంటే హైడ్రోజన్, ఆక్సిజన్. ఓకే, మాస్ పర్సంటేజ్ అంటే మనకి ఇక్కడ మాస్ పర్సంటేజ్ తెలుసు కానీ కాంపౌండ్ ఏంటో తెలియదు.
కాంపౌండ్ ఏంటో తెలియలేదు. సో ఈ మాస్ పర్సంటేజ్ తెలిసినప్పుడు ఎంపిరికల్ ఫార్ములాని రాయొచ్చు. దీన్ని బట్టి ఎంపిరికల్ ఫార్ములాని రాయొచ్చు. ఓన్లీ మాస్ పర్సంటేజ్లు తెలిసి ఆ ఎలిమెంట్స్ యొక్క మాస్ పర్సంటేజ్లు తెలిసి ఓకే తెలిసినప్పుడు మనం ఎంపిరికల్ ఫార్ములాని రాయొచ్చు. ఈ ఎంపిరికల్ ఫార్ములా నుంచి మనకి మోలార్ మాస్ తెలిసిందనుకో, మోలార్ మాస్ ఇచ్చాడు అనుకో, దాని నుంచి మాలిక్యులర్ ఫార్ములాని తీసుకురావచ్చు. ఓకే మాలిక్యులర్ ఫార్ములాని తీసుకురావచ్చు. సో ఇది నెక్స్ట్ చూద్దాం ఇవి ఎలాగ వస్తాయి. సో పర్సంటేజ్ కంపోజిషన్ అంటే అర్థమైంది. ఒక కాంపౌండ్ లో ఉన్నటువంటి ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క మాస్ పర్సంటేజ్ కట్టాం. ఓకే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. C2H5OH చూద్దాం. C2H5OH. సో అంటే C2H5OH అంటే ఇథనాల్ అన్నమాట. సో ఇథనాల్ లో మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్. సో C2H5OH. ఓకే ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? కార్బన్, నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్. ఓకే ఆక్సిజన్. సో ఇండివిజువల్ గా కార్బన్ ఐడెంటిఫై. ఫస్ట్ దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ కట్టండి. సో 2 × 12 ప్లస్ 6 × హైడ్రోజన్ 6 కదా, 1 ప్లస్ ఆక్సిజన్ 16. సో 24 ప్లస్ 22 ఎంత? 46. ఎంత మాలిక్యులర్ వెయిట్? 46. మాలిక్యులర్ వెయిట్ తెలిసింది. ఇప్పుడు మాస్ పర్సెంట్ ఆఫ్ కార్బన్, ఇండివిజువల్ ఆటమ్ యొక్క ఎంత? 12 డివైడెడ్ బై 46. సో సారీ కార్బన్ ఇక్కడ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 × 12 కదా, 2 × 12 × 100. దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. సో నెక్స్ట్ మాస్ పర్సెంట్ ఆఫ్ హైడ్రోజన్, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఇండివిజువల్ ఆటమ్ ఎంత? 1. సో మనకి ఇక్కడ 6/6 × is equal to 100. దాని పర్సంటేజ్ వస్తుంది, హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్. సో మాస్ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్, సో ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనకి ఒకటే. సో కాబట్టి 1 × 16 డివైడెడ్ బై 46 × 100. దీని యొక్క మాస్ పర్సెంట్ వస్తుంది. ఓకే సో కాబట్టి ఈ విధంగా మనము కాంపౌండ్ లో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్ యొక్క మాస్ పర్సంటేజ్ ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఈ ఫార్ములా ద్వారా. ఓకే మాస్ ఆఫ్ అన్ ఆటమ్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఇంటూ 100. సో ఇప్పుడు ఎంపిరికల్ ఫార్ములాని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, అలాగే మోలార్ మాస్ తెలిస్తే మాలిక్యులర్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా చూద్దాం. సో what is empirical formula, what is molecular formula? So first one, what is molecular formula? The exact number of atoms of different elements present in molecule of a compound, is called molecular formula. So empirical formula చూద్దాం. So empirical formula, what is empirical formula? The simplest whole number ratio of various elements, simplest whole number ratio of atoms of various elements present in molecule of compound is called empirical formula. Okay, so చూడండి
what is molecular formula? The exact number of atoms of different elements present in molecule of a compound is called molecular formula. So for example C6H6 తీసుకుందాం. సో ఇందులో మనకి ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత ఉంది? కార్బన్ 6, హైడ్రోజన్ ఎంత? 6. సో ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్, సో బెంజీన్ ఫార్ములా ఏంటి? C6H6. అంటే ఉండాల్సిన ఆటమ్స్ ఎన్ని ఇక్కడ మనకి? కార్బన్ 6, హైడ్రోజన్ ఎన్ని? 6. కాబట్టి బెంజీన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏమవుద్ది? C6H6. అదే ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో అని. దీనికి హోల్ నెంబర్ రేషియో అంటే 6 టేబుల్ క్యాన్సిల్ చేయండి, ఏమవుద్ది? C1H1. సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో వచ్చింది కదా. సో కాబట్టి ఇది ఏమవుద్ది? ఎంపిరికల్ ఫార్ములా, అంతే డెఫినేషన్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ నెంబరు. సో బెంజీన్ ఫార్ములా C6H6 అంటే కాబట్టి అక్కడ కార్బన్ 6, హైడ్రోజన్ 6. అది ఎగ్జాక్ట్ నెంబర్ ఉంటుంది, అది మాలిక్యులర్ ఫార్ములా. కానీ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో అయితే కనుక ద సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో, దీనికి సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో అంటే ఎంత అవుతుంది? CH అవుతుంది. ఎంత అవుతుంది? CH అవుతుంది. సో కాబట్టి ద సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్, ఓకే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? వేరియస్ ఎలిమెంట్స్, కార్బన్, హైడ్రోజన్ ప్రెజెంట్ ఇన్ మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ ఎంపిరికల్ ఫార్ములా. ఓకే, సో ఇది మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా అంటే అర్థమైందా? ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే దాన్ని మాలిక్యులర్ ఫార్ములా అంటాం. ఎంపిరికల్ ఫార్ములా అంటే సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ ఆటమ్స్. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. గ్లూకోజ్ C6, గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. దీనికి ఎంపిరికల్ ఫార్ములా రాయండి, CH2O. ఏమవుతుంది? CH2O. సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో కదా, C1H2O1. కాబట్టి ఇది సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో అంటే అది ఎంపిరికల్ ఫార్ములా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి పర్సంటేజ్ కంపోజిషన్ ఇస్తాడు. ఓకే, పర్సంటేజ్ కంపోజిషన్ ఇది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. జనరల్ గా ఇది కానీ నెక్స్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ ఉంటుంది, అది కానీ అడుగుతూ ఉంటాడు. ఓకే, ఎంపిరికల్ ఫార్ములా మాస్ పర్సంటేజ్ ఇస్తే ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా తీసుకురావడం చూద్దాం చూడండి. సో మనకి అక్కడ ఏమి ఇచ్చాడండి? పర్సంటేజ్ కంపోజిషన్ ఇచ్చాడు. సో మాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో ఇనీషియల్ గా మాస్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి స్టార్టింగ్ మెటీరియల్ మనం ఏమనుకుందాం అంటే 100 గ్రామ్స్ అనుకుందాం. 100 గ్రామ్స్ అనుకుందాం. సో 100 గ్రామ్స్ అనుకున్నప్పుడు సో వాటి యొక్క వెయిట్ ఎంత అవుతుందో చూద్దాం. ఏమేమి ఇచ్చాడు? హైడ్రోజన్, కార్బన్, క్లోరిన్. సో 4.07 grams. Okay, next one 24.27 grams. Next one 71.65 grams. ఇనిషియల్ గా మనకి ఇక్కడ 4 weight by molecular weight అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేషన్ చేయండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత మనకి ఇక్కడ? 4.07 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఎంత? హైడ్రోజన్ ది 1. ఓకే, సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో కాబట్టి 4.07. నెక్స్ట్ కార్బన్ వచ్చేసరికి 24.27 డివైడెడ్ బై 12. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 2.021. సో నెక్స్ట్ వన్ క్లోరిన్. క్లోరిన్ మనకి జనరల్ గా మాలిక్యులర్ వెయిట్ ఎంత? 35.5. కాబట్టి 71.65 డివైడెడ్ బై 35.5. ఇక్కడ కూడా వాల్యూ ఎంత వస్తుంది? 2.021. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే మనకి మాస్ పర్సంటేజ్ ఇచ్చాడు 4.07, 24.27, 71.65. సో వాటిని ఏం చేశానంటే ఇనిషియల్ గా పర్సంటేజ్ లో ఇచ్చాడు కాబట్టి గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకున్నాను. పర్సంటేజ్ కాబట్టి నేను స్టార్టింగ్ మెటీరియల్ ఇదంతా 100 గ్రామ్స్ అనుకున్నాను. ఈ కాంపౌండ్ ఎంత అనుకున్నాను? 100 గ్రామ్స్. అప్పుడు ఇది ఎంత అవుతుంది? పర్సంటేజ్ గ్రామ్స్ లో కన్వర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ గ్రామ్స్ వెయిట్ తెలిసింది, వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు, దాని నుంచి నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకొచ్చాను. సో ఇందులో లీస్ట్ వాల్యూ ఏదో చూడండి, ఈ రెండు లీస్ట్ వాల్యూసే. ఓకే, సో ఎవ్రీ వాల్యూని డివైడెడ్ విత్ లీస్ట్ వాల్యూ. సో 4.07 డివైడెడ్ బై 2.021 అలాగే
4.07 డివైడెడ్ బై 2.021, అలాగే 4.07 డివైడెడ్ బై సారీ 2. ఇక్కడ ఎవరి వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది 2.021 డివైడెడ్ బై 2.021, 2.021 డివైడెడ్ బై 2.021. సో ఇక్కడ వాల్యూ ఎంత నియర్లీ 2, ఇక్కడ వాల్యూ ఎంత 1, ఇక్కడ వాల్యూ ఎంత 1. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది హైడ్రోజన్ కి, కాబట్టి H2, హైడ్రోజన్స్ ఎన్ని వచ్చినాయి 2. సో కార్బన్ ఎంత C1, క్లోరిన్ ఎంత Cl1. అదే ఎంపిరికల్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా అదే అవుతుంది. అంటే ఎంపిరికల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు CH2Cl2, CH2Cl2. అర్థమైందా? సో ఫస్ట్ స్టెప్ ఏం చేసామండి, పర్సంటేజ్ ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం. సో దాని నుంచి నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకొచ్చాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో మనకి మాలిక్యులర్ వెయిట్ తెలుసు, ఇక్కడ వెయిట్ లోకి మార్చుకున్నాం. 4.07 డివైడెడ్ బై 1, 24.27 డివైడెడ్ బై కార్బన్ ఎంత 12, క్లోరిన్ ది 35.5. ఇందులో లీస్ట్ వాల్యూతో మళ్ళీ డివైడ్ చేయాలి. 4.07 ఈ మూడిట్లో లీస్ట్ వాల్యూ ఏది 2.021. మూడిట్లతో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూస్ వచ్చింది. సో కాబట్టి వాల్యూస్ వచ్చినప్పుడు H2 H లో వచ్చింది వాల్యూ 2, కాబట్టి H2, కార్బన్ C1, క్లోరిన్ Cl1. ఎంపిరికల్ ఫార్ములా వచ్చింది. నెక్స్ట్ మోలార్ మాస్ ఇచ్చాడు, దీని నుంచి మాలిక్యులర్ ఫార్ములా కనిపెట్టాలి. మాలిక్యులర్ ఫార్ములా ఫస్ట్ ఎంపిరికల్ మాస్ ఐడెంటిఫై చేయండి. ఎంపిరికల్ మాస్, ఎంపిరికల్ మాస్ అంటే ఎంపిరికల్ ఫార్ములా యొక్క మాస్ నే మనము ఎంపిరికల్ మాస్ అంటాం. సో ఎంపిరికల్ ఫార్ములా ఏంటి మనకి CH2Cl2, కార్బన్ ఎంత 12, ఓకే CH2Cl1, ఓకే CH2Cl1. 12 ప్లస్ 2 ఇంటూ 1 అంటే క్లోరిన్ ఎంత 35.5. సో 14 ప్లస్ 35.5 49.5. ఎంపిరికల్ మాస్ వచ్చింది. సో ఎంపిరికల్ మాస్ వచ్చిన తర్వాత మనకి మోలార్ మాస్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఎంపిరికల్ మాస్ ఐడెంటిఫై చేసాం. సో మోలార్ మాస్ ఈస్ డివైడెడ్ బై ఎంపిరికల్ మాస్. సో మోలార్ మాస్ ఎంత మనకి 98.96 డివైడెడ్ బై 49.5. సో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 4, ఓకే 2 టైమ్స్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది n వాల్యూ, ఓకే. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా కావాలి మనకి. ఫైనల్ స్టెప్ ఏంటి మాలిక్యులర్ ఫార్ములా. సో ఈ మాలిక్యులర్ ఫార్ములాలో మనకు ఫార్ములా ఏంటంటే n వాల్యూ n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా, సో n వాల్యూ ఎంత వచ్చింది మనకి 2. ఎంపిరికల్ ఫార్ములాని తీసుకోండి, CH2Cl1, అదే C1H2Cl1, C1 ఇంటూ 2 C2, H2 ఇంటూ 2 H4, ఓకే. నెక్స్ట్ Cl1 ఇంటూ 2 Cl2. ఇదే మాలిక్యులర్ ఫార్ములా. మనకి ఇక్కడ వచ్చినటువంటి ఎంపిరికల్ ఫార్ములా ఇది, సో మనకు వచ్చినటువంటి మాలిక్యులర్ ఫార్ములా ఇది. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. పర్సంటేజ్ లో ఇస్తాడు, ఇచ్చినటువంటిది పర్సంటేజ్ లో ఇస్తాడు, దాన్ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ ఇంటూ గ్రామ్స్, పర్సంటేజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్రామ్స్, అండ్ దెన్ calculate the number of moles. Number of moles is equal to weight by molecular weight. Weight అది మనం మార్చుకున్నాం, కన్వర్ట్ చేసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకొచ్చాం. సో ఐడెంటిఫై ద లీస్ట్ వాల్యూ అండ్ దెన్ డివైడెడ్ విత్ దట్ లీస్ట్ వాల్యూ ఆఫ్ 3 వాల్యూస్, ఓకే. అప్పుడు ఎంపిరికల్ ఫార్ములా వస్తుంది. ఎంపిరికల్ ఫార్ములా వచ్చిన తర్వాత సో క్యాలిక్యులేట్ ద ఎంపిరికల్ మాస్. అంటే ఎంపిరికల్ ఫార్ములాలో ఉన్నటువంటి అటామిక్ వెయిట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంపిరికల్ మాస్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ మోలార్ మాస్. మనకి అక్కడ ప్రాబ్లం లో ఇస్తాడు 98.96. సో మోలార్ మాస్ ఇస్ డివైడెడ్ బై ఎంపిరికల్ మాస్. మోలార్ మాస్ ఎంత ఇచ్చాడు 98.96, ఎంపిరికల్ మాస్ ఎంత 49.5. సో ఇస్ ఈక్వల్ టు ఎంత 2. మాలిక్యులర్ ఫార్ములా కావాలి అంటే n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. n వాల్యూ ఎంత వచ్చింది 2. సో కాబట్టి 2 ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా.
సో ఎంపిరికల్ ఫార్ములా ఎంత CH2Cl CH2Cl. సో మల్టిప్లికేషన్ చేయండి C2H4Cl2 C2H4Cl2. ఎంపిరికల్ మోలార్ మాస్ ఇవ్వకపోతే కనుక ఎంపిరికల్ ఫార్ములా వరకు రాస్తే చాలు, మోలార్ మాస్ ఇస్తే మాలిక్యులర్ ఫార్ములా కూడా రాయాలి. సో ఇది పర్సంటేజ్ కాంపోజిషన్ గురించి, ఎంపిరికల్ ఫార్ములా గురించి, మాలిక్యులర్ ఫార్ములా గురించి. ఓకే, థ్యాంక్ యూ.